వావ్ ఏదో పాతకాల రాజ్యానికి ఎంటర్ అవుతారు చూసా, అట్లా ఉంది. అయ్యో కొండ చూడండి, ఇది అసలు చూడండి అబ్బా, ఓడి అమ్మ క్రేజీ వ్యూ ఉంది అసలనే. హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ రమేష్ మల్లిపూడి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 2 ఆఫ్ గండికోట రైడ్. వి స్టార్టెడ్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుండి యాగంటి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ నుంచి బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. సో యాగంటిలో దర్శనం చేసుకుని ప్లేస్ చూపించి బ్లాక్ క్లోజ్ చేస్తా ఇది. సో బేసిక్లీ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మార్నింగ్ సన్ రైజ్ చూపిద్దాం అనుకున్నా కానీ నిన్న సన్సెట్ రాలేదు క్లౌడ్స్ వల్ల, ఇవాళ సన్ రైజ్ రాలేదు క్లౌడ్స్ వల్ల. సో బ్యాడ్ లక్, రెండు చూడలేకపోయాం మేమైతే. ప్లేస్ వాజ్ ఎక్సలెంట్, అసలు చాలా వైబ్ అనిపించింది నైట్ అయితే. నాకు ఫుల్ వైబ్ ఉండే. చాలా వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారు. మోస్ట్లీ కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఈ 3 స్టేట్స్ నుంచి చాలామంది ఉన్నారనమాట. గ్యాంగ్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ ఏ బైకర్స్ ప్యారడైజ్ అనొచ్చు అనమాట. అంతమంది బైకర్స్ ఉన్నారు. మేము ఉన్న టెంట్ గండికోట క్యాంపింగ్ అని పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, ఆయన ద్వారాగానే వచ్చాం. సో ప్యాకేజ్ తీసుకున్నారు. నైట్ డిన్నరు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కలిపి 1200 per person ఛార్జ్ చేశారు విత్ టెంట్ అండ్ బాన్ ఫైర్. ఒక నార్మల్ బ్లాంకెట్ ఇచ్చారు ఇద్దరికి. అండ్ ఒక కింద బెడ్ లాగా స్పాంజ్ టైప్ ఫోమ్ ఇచ్చారు ఒకటి, విచ్ ఇస్ గుడ్ ఎనఫ్ అనిపించింది. per person 1200. నేను ఆ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతా. బాబా ఈ లొకేషన్ చూడండి. నేను వస్తున్నప్పుడు యాక్చువల్గా నేను ఫొటోస్ తీసుకున్న లొకేషన్ ఇదే. కింద నుంచి వచ్చినప్పుడు కదా, ఇప్పుడు పైనుంచి చూపిస్తున్న లొకేషన్ ఇది. ఇదంతా వాటర్ బాడీస్. ఆ పక్కకి వెళ్తే రివర్ ఉంది ఒకటి, రిజర్వాయర్. ఇది ఏం ఫ్యాక్టరీ అబ్బా? సిమెంట్ ఫ్యాక్టరీ అనుకుంటున్నాను నేనైతే. సన్ఫ్లవర్ చూడండి, అక్కడ సన్ అటు సైడ్ ఉన్నాడు, అటు సైడ్ ఫేసింగ్ ఇచ్చాయండి నేను. భలే ఉన్నాయి సన్ఫ్లవర్. అయ్యో కొంచెం ముందుకు వస్తే ఇవన్నీ ఇవే ఉన్నాయి. ఇక్కడ దొరుకుద్ది మనకు ఫోటో. అక్కడ ఎలాగో కంపల్ అడ్డేసారు, ఇక్కడ వెళ్ళిపోవచ్చు, చూడొచ్చు. నైస్ కదా, లవ్లీ ప్లేస్. అయ్యో ఇవన్నీ మొత్తం సన్ఫ్లవర్ తోటలు ఇక్కడ ఉన్నాయి. అసలు వండర్ఫుల్ వ్యూస్ అనమాట. అసలు ఎంత అందంగా ఉన్నాయంటే ఇవి. నేనైతే మంచి ఫోటో సెషన్ చేసుకున్నాబ్బా. నాకైతే భలే నచ్చింది ఈ సన్ఫ్లవర్స్ తోటి. లెట్స్ గో, ఇంకా ఆగద్దు ఎక్కడని, లేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ రోడ్లోకి రావడం అన్ఎక్స్పెక్టెడ్. ముందు ఒక రూట్ ఉండే, అది మిస్ అయిపోయి ఇంకో రూట్లోకి వచ్చాం. మళ్ళీ ఇంకో షార్ట్ కట్ చూపిస్తే సరే అని ఈ రోడ్లోకి తిప్పేశాను అనమాట బండి నేను. సో ఒక విధంగా చూసుకుంటే మన అదృష్టం అంతా. ఇంకా ఆ వ్యూ, ఆ సన్ఫ్లవర్ వ్యూస్ చూడడానికి అన్ఎక్స్పెక్టెడ్లీ. యాక్చువల్లీ ఈ రోడ్ అంతా మొత్తం కన్స్ట్రక్ట్ అవుతుంది, జమ్మలమడుగు హైవే అనుకుంటా. సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం. ఇంకొక 9 kilometers ఉంది, 13 minutes చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ రూమ్ ఏమైనా ఉందా లేదా వెళ్ళేదాలో కనుక్కుంటే బెస్ట్. ఈ 13 kilometers లోపు 5 kilometers. ఓ బాబా స్టాచ్యూ, ఎంత పెద్ద స్టాచ్యూ ఉంది బా. దేవుడు ఇది యాగంటికి బాగనపల్లికి మధ్యలో, ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి. ఓం సాయిరామ్. యాగంటి గురించి చెప్పాలంటే బేసిక్గా ఇట్స్ ఎ వెరీ వెరీ ఓల్డ్ టెంపుల్ ప్లేస్ అది. అండ్ ఆ టెంపుల్ ప్లేస్ ఎట్లా ఉంటుందంటే చుట్టూ కొండల మధ్యలో కట్ చేసి ఆర్కిటెక్చరల్గా చాలా బాగుంటుందని విన్నాను. చూసి ఆ ఫొటోస్లో కూడా నాకు అది అనిపించింది. యాక్చువల్లీ ఈ టెంపుల్ చాలా సినిమాల్లో కూడా చూసుంటారు మీరు. ఆ ఫోర్ట్ చూడండి, ఈ ఫోటో అరుంధతి సినిమాలోని ఫోర్ట్ ఉంటుంది కదా, అరుంధతి ఫోటో ఇదే. ఓకే నైస్. ఆ టెంపుల్ గురించి చెప్తున్నాం కదా, చాలా సినిమాల్లో చూపించారని. లైక్ పుష్పలో కూడా ఉంటుంది, పుష్ప 2లో అనుకుంటా ఈ టెంపుల్ పుష్పల 2లో చూపించారు. అండ్ మీకు గుర్తుంటే విజయ్ మందేరానా వెంకటేష్ మూవీ ఉంటుంది ఒకటి, విజయ్ మందేరా, అందులో కూడా చూపించిన సినిమా ఏరియా అంతా కూడా ఈ ఏరియా ఇక్కడదనమాట. ఉమామహేశ్వర స్వామి దేవస్థానము. సో ఇక్కడున్న టెంపుల్ ఉమామహేశ్వర స్వామి అంటే శివుడు. అదంతా చూడండి, అదంతా మైనింగ్ ఏరియా. యాక్చువల్లీ చుట్టూ అంతా కూడా కొండలే. సో ఇది చాలా వరకు మైనింగ్ ఏరియాస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉంది టెంపుల్ చూడండి. టెంపుల్ ఈ కొండ మధ్యలో కింద ఉంది. బా అదేంటబ్బా, పైకి రోడ్డు ఉంది, ఘాట్ రోడ్డు. అదంతానే ఎక్స్పీరియన్స్ చేద్దాం ఆ ఘాట్ రోడ్ అబ్బా ఒకసారి. అన్న రూమ్ దొరుకుద్ది ఇక్కడ? ఎక్కడ? ఈ రోడ్డా? అదా? ఓకే.
ఆర్యవత్స నిత్య సత్రం అంట. సో బేసిక్లీ ఇది బ్రాహ్మణి రెసిడెన్సీ అని సేవా సాధనం. నంబర్ కూడా ఇక్కడ ఉంది మీరు చూస్తే. ఇది ఆ పక్కన ఒకటి ఉంది, అది నాన్ ఏసీ 1000, ఏసీ 2000 చార్జ్ చేస్తున్నారు. సో ఎనీ వన్ వాంట్ టు కమ్. రూమ్స్ ఉన్నాయి ఇక్కడ, నీట్గానే ఉన్నాయి. రూమ్ కూడా చూపిస్తాం మీకు. రూమ్ ఇది 2 బెడ్స్ ఇచ్చాడు. ఇది వాష్రూమ్ కూడా ఆల్ గుడ్. కొంచెం రూమ్ అంత కాకపోయినా బట్ గుడ్ ఎనఫ్. 1000 రూపీస్కి మనం 2 అవర్స్ ఉండి వెళ్ళిపోతాం కాబట్టి చిల్లు. సో దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి ఇప్పుడు. సో ఇదంతా కొండ, ఇదేదో లోపలికి ఉంది, మళ్ళీ ఏదో గుహకి వెళ్ళడం దారి అనుకుంటుంది. ఏదో టెంపుల్కి వెళ్ళే దారేమో అటు సైడ్ నుంచి ఉంది. చూద్దాం టెంపుల్ లోపలికి కెమెరా ఎలా ఉంటే చూపిస్తా, లేదంటే లైట్. సో ఇది కొలను అంటారంట దీన్ని. అక్కడ నంది ఉంది చూడండి, కంటిన్యూస్గా అక్కడి నుంచి వాటర్ వస్తూ ఉంటుందంట ఇందులోకి. లోపలికి వెళ్దాం మనం. గోపురం చూడండి, చూడు, అది టెంపుల్కి వెళ్ళి రాదా? అది విష్ణులయం, శివాలయం. ఇది శివాలయం, అక్కడ ఉన్నారు జనం. అది విష్ణాలయమా? అబ్బో ఎంత జనం ఉన్నారు. ఒక స్కూల్ పిల్లలు అవన్నీ వీళ్ళందరూ. ఫైన్. సో ఇది గర్భగుడికి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, యాగంటి బసవన్ అంటారు దీన్ని. యాక్చువల్లీ దీనికి ఒక హిస్టరీ ఉంది. ఇది ఎవ్రీ 20 ఇయర్స్కి ఆ 10 ఇయర్స్కో పెరిగిపోతూ ఉంటుందంట ఈ నంది. అండ్ ఇంతకుముందు ఈ నంది చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఖాళీగా ఉండేది. ఇప్పుడు అస్సలు ఖాళీ లేకుండా ఉంది చూడండి ప్రదక్షిణ చేయడానికి. అంత పెద్దగా పెరిగిపోయింది ఇది యాక్చువల్లీ. చూడండి నందిని ముందు నుంచి ఎంత పెద్దగా ఉందో. యాక్చువల్లీ నంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎంత పెరిగిపోద్ది అంటే నంది గర్జరిస్తుందంట. సో అంతానికి దారి తీస్తుందని ఏదో ఉంది కథ దీనికి. ఇది టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంది చూడండి కొండలు. అసలానే ఆ క్రేవింగ్స్ అన్నీని అక్కడ ఉందా ఆ కొండ, అక్కడికి వెళ్ళి జ్యోతి వెలిగిస్తారంట ఎవ్రీ ఈవినింగ్. ఒక మనిషి వెళ్ళి అంత పైకి వెలిగిస్తాడంట. వావ్, దట్స్ సర్ప్రైజింగ్ కదా. ఇక్కడ ఇంకొకటి ఏదో కొలను ఉందంట, చూద్దాం పదండి. చిన్న కోనేరు చూడండి. బాగుంది అబ్బా ఇది. చేప ఉంది లోపల పెద్దది. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పైప్లా? సో ఇది వెంకటేశ్వర స్వామి దేవస్థానం. యాక్చువల్లీ ఇది ప్లేస్ గుర్తుందా మీకు? పుష్ప మూవీలో కిరీటం ఇస్తాడు కదా వచ్చి హీరో, అది ఇక్కడే. సో ఇక్కడ కథ చెప్తారంట. ఐ విల్ ట్రై టు రికార్డ్ ఇఫ్ పాసిబుల్. లెట్స్ సీ. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇది యాక్చువల్లీ లోపల కెమెరా గట్ట ఏం ఎలవలేదు, సో ఓపెన్ చేయలేకపోయాను. బట్ ఇట్స్ వెరీ నైస్ ప్లేస్. అక్కడ ఏదో కథ చెప్తారు, ఏదో కథ ఉంది అన్నారు, కానీ కథ కూడా చెప్పలేదు, చాలా రష్ ఉంది కాబట్టి. సో మనకి దర్శనం అయిపోయింది. యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా. ఇక్కడ ఒక చిన్న గృహం ఉంది. ప్రజెంట్ చాలా రష్ ఉంది. యాక్చువల్లీ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారు ఎగ్జిబిషన్ కానీ. సో అంత రష్లో వెళ్ళడం కష్టంగా ఉంది. సో వచ్చేసాను నేను. అండ్ యా, ఐ థింక్ ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్. చాలా హిస్టరీ ఉన్న ప్లేసు. ఐ హోప్ పీపుల్ షుడ్ కమ్ దిస్ ప్లేస్ అండ్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ సపోర్ట్. చాలా బాగుంది అనిపించింది, ఇంకా బాగా మెయింటైన్ చేస్తేనే. ఐఎమ్ ఎండింగ్ దిస్ బ్లాగ్ హియర్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, రమేష్ మల్లిపొడి.